టుడే తెలంగాణ న్యూస్ ఛానల్ కి స్వాగతం. నా పేరు స్వాతి. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సిబిఎస్ఈ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు కొత్తపల్లి మాజీ ఎంపీపీ వాసాల రమేష్ హాజరై స్కూల్ చైర్మన్ పి ఫాతిమారెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ మాట్లాడుతూ తమ స్కూల్లో చదివే విద్యార్థులకు చక్కని విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల పురోభివృద్ధికి తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ నిరంజన్ భార్గవ్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు నౌ వీఆర్ లాంచ్ చేస్తున్నామండి. ఈ సందర్భంగా ఈ యాన్యువల్ డే సందర్భంగా లాస్ట్ ఇయర్ మేము సూపర్ 30 ప్రోగ్రామ్ని లాంచ్ చేశాం. ఐఐటి ఎన్ఐటీలను దృష్టిలో పెట్టుకొని మెరుగైన ఇంజనీరింగ్ కళాశాలలో అడ్మిషన్స్ పొందడం కోసం ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి సిలబస్ని 8th, 9th, 10thలోనే ముగించడం సూపర్ 30 ఉద్దేశం. అలాగే డాక్టర్స్ 40 పిల్లల్ని నీట్ కోర్స్కి ప్రిపేర్ చేయడం కోసం 8th, 9th, 10thలోనే డాక్టర్స్ 40 అనే ఒక కొత్త ప్రోగ్రామ్ని పేరెంట్స్ అభిలాష మేరకు మేము ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో జూన్ నుంచి ఈ ప్రోగ్రాం మన స్కూల్లో మేము స్టార్ట్ చేస్తున్నాం. దీనికి ఒక ఇన్స్పిరేషన్ ఏంటంటే 12th క్లాస్లో ఇది సిబిఎస్ఈ 1 to 12th క్యాంపస్. 12th క్లాస్లో బైపీసీలో కేవలం 6 విద్యార్థులే ఉన్నప్పటికీ ఒక అబ్బాయి డైరెక్ట్గా నీట్ ద్వారా ఫ్రీ మెడికల్ సీట్ సాధించడం అనేది మాకు ఒక కొత్త ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని, మా ఫ్యాకల్టీ మీద ఒక నమ్మకాన్ని ఏర్పరిచింది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని ఈ ఇయర్ మేము లాంచ్ చేస్తున్నాం. మీరందరూ ఈ ప్రోగ్రామ్ని తిలకించడానికి ఇక్కడికి వచ్చినందుకు పేరు పేరున నేను మీకందరికీ వెల్కమ్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ని మీరందరూ విట్నెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. సిబిఎస్ఈలో 11th క్లాస్ వేయడమా అంటే పేరెంట్స్ వెనుకకు పోతున్నారు. ఈ సంవత్సరం మాకు 175 మంది 10వ తరగతి విద్యార్థులు మార్చి 10వ తారీఖు పరీక్షలు ముగించారు. కానీ మా దగ్గర 11th క్లాసు ఉందండి, జాయిన్ కాండి అంటే వాళ్ళు మా మాట వినడం లేదు. వాళ్ళు మళ్ళీ స్టేట్ బోర్డు వైపు పరిగెత్తుతున్నారు. సిబిఎస్ఈలో 11th, 12th చదవడాన్ని ఒక అరుదైన అవకాశంగా భావించాలి. కరీంనగర్ జిల్లా మొత్తంలో కేవలం 3 పాఠశాలల్లో మాత్రమే, నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా గురించి చెప్తున్నాను, 11th, 12th సిబిఎస్ఈ ఉంది. మేము ఎంతమంది ఉన్నా, 4, 5 ఉన్నా కానీ మేము దాన్ని రన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాన్ని మేము ప్రూవ్ చేసుకుంటున్నాం. 6 మంది విద్యార్థులు బైపీసీ 2023-24లో బైపీసీ ముగించినటువంటి 6 మంది విద్యార్థులలో ఒక విద్యార్థి 500కు గాను 448 మార్కులు సాధించడమే కాకుండా నీట్ ద్వారా ఫ్రీ మెడికల్ సీటు చల్మెడా మెడికల్ కాలేజీలో సాధించడం జరిగింది. అంటే మా కోచింగ్ ఒక 6 మందిలో ఒకరు నీట్ సీట్, ఫ్రీ మెడికల్ సీట్ సాధించారంటే మా సక్సెస్ పర్సెంటేజ్ ఏందనేది పేరెంట్స్ గమనించాలి. పేరెంట్స్ మీరు జూనియర్ కాలేజీ వైపు పరిగెత్తడం ఆపేసి సిబిఎస్ఈ +1, +2 వైపు మొగ్గు చూపాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. స్టేట్ బోర్డులో చదివిన విద్యార్థులు కూడా, మన స్టేట్ బోర్డ్ 10th క్లాసు చదివిన విద్యార్థులు కూడా సిబిఎస్ఈ 11th క్లాస్లో అడ్మిషన్ పొందవచ్చు. ఈ విషయాన్ని గమనించండి. ఇది పిల్లల విషయంలో ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎందుకంటే 11th క్లాసులో పరీక్షలు ఉండవు, కేవలం 12th క్లాస్లోనే బోర్డు ఎగ్జామ్ ఉంటుంది. వాళ్ళకి సరిపోయినంత సమయం దొరుకుతుంది వాళ్ళు నీట్కి, ఐఐటికి ప్రిపేర్ కావడానికి. ఈ విషయాన్ని పేరెంట్స్ గమనించాలి. కేవలం మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే ఈ ప్రాబ్లం ఉంది. ఎందుకు అంటే నేను దేశమంతా తిరిగిన
నార్త్ ఇండియాలో పనిచేసిన, 4 రాష్ట్రాలలో పనిచేసిన. కాబట్టి అక్కడ నేను చూసిన సిబిఎస్ఈ అంటే ఏంది, 11th 12th అక్కడ కంటిన్యూ అవుతూ ఉంటారు 10th అయిపోయిన వాళ్ళు. మన దగ్గరకు వచ్చేసరికి ఆ ప్రోత్సాహంతో, ఆ ఉత్సాహంతో ఇక్కడ మనం కరీంనగర్లో ఒక మంచి సిబిఎస్ఈ స్కూలు మనం స్థాపించాలనే ఉద్దేశంతో సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ని స్థాపించాం. పేరెంట్స్ సహకారం చాలా ఉంది. కొత్తపల్లికి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు, కరీంనగర్ కూడా తీసుకొస్తున్నాం, ఎలాంటి సందేహం లేదు. కాకపోతే 11th 12th ఉత్సాహం మమ్మల్ని, మా ఫ్యాకల్టీని అప్పుడప్పుడు వెనక్కి గుంజుతూ ఉంది. ఆ విషయంలో కూడా పేరెంట్స్ మాకు సహకరించాలని నేను కోరుకుంటున్నాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇప్పుడు డాక్టర్స్ 40 అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి. దాని ఉద్దేశం ఏంటంటే 12th క్లాస్ అయిపోయిన తర్వాత, అంటే ఇంటర్మీడియట్ మనం సెకండ్ ఇయర్ అంటాం, ఇక్కడ 11th 12th అంటాం. 12th క్లాస్ అయిపోయిన తర్వాత పిల్లలు నీట్ ద్వారా మెడికల్ సీటు, ఉచిత మెడికల్ సీటు పొందడానికి ఉపయోగపడే ప్రోగ్రామే డాక్టర్స్ 40. 8th 9th 10th, 8thలో 9thలో 10thలో అక్టోబర్ వరకు 2.5 సంవత్సరాలు ఇంటర్మీడియట్కి సంబంధించి 11th 12th సంబంధించినటువంటి సిలబస్ని మేము ముందే ఇక్కడ బోధించడం జరుగుతుంది. దాంతో వాళ్ళు 11th 12th పోయిన తర్వాత ఆ ప్రోగ్రాం వాళ్ళకు ఒక రివిజన్ లాగా ఉండిపోతుంది. పిల్లలు అద్భుతమైనటువంటి ర్యాంకులు సాధించడానికి ఉపయోగపడుతుంది. సూపర్ 30 ఉద్దేశం కూడా అదే. 11th 12th సిలబస్ని మేము ఇంజనీర్లు కావాలనుకున్న పిల్లల కోసం 8th 9th 10thలో 2.5 సంవత్సరాల ప్రోగ్రామ్ని నడిపిస్తున్నాం. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఈ అకాడమిక్ ఇయర్లో అది కొనసాగుతుంది. పేరెంట్స్ సహకారం చాలా ఉంది. దానికి చాలా వాళ్ళకి ప్రతి సాటర్డే ఎగ్జాము, ఫోర్త్ నైట్ టెస్టు, గ్రాండ్ టెస్టు 3 రకాలుగా బయట నుంచి, వీలైనంత ఎక్కువగా బయట నుంచి క్వశ్చన్ పేపర్స్ తెచ్చేసి మేము పిల్లల్ని ప్రోత్సహిస్తున్నాము. పిల్లలు కూడా చాలా స్పందిస్తున్నారు. ఆ పేరెంట్స్ కూడా చాలా సహకరిస్తున్నారని చెప్పవచ్చు. ఈ 2 ప్రోగ్రామ్స్ బాగా ఉపయోగించుకొని మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి పునాదులు వేసుకోవాలని, ఎవరైతే ఇంజనీర్, డాక్టరు అట్లాంటి కలలు అంటున్నారో, ఐఐటి, నీట్, దాన్ని ఉపయోగించుకోవాలని నేను పేరెంట్స్ అందరికీ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి సెయింట్ జార్జ్ అంటేనే సర్వతోముఖ అభివృద్ధి, ఆల్రౌండ్ డెవలప్మెంట్. మనం ఒక ముఖ్య విషయం గమనించాలి. కరోనా టైంలో జనం అందరూ వణికిపోయినరు. ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని మనం పరుగులు తీసిన సందర్భాలు ఉన్నాయి. ఏ వాడకట్టు పోయినా కానీ ఒకటి శ్రద్ధాంజలి బోర్డు చూడడం జరిగింది. వీటిని దృష్టిలో పెట్టుకొని ఫిట్నెస్, మనిషికి కావాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే మంచి ఆహారం, మంచి ఫిట్నెస్. ఎందుకు అంటే మనిషి బ్రతికుంటేనే ఏదైనా సాధించగలడు. కాబట్టి మేము ఫిట్నెస్ మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం. అకాడమిక్ డెవలప్మెంట్తో పాటు ఫిట్నెస్ అనేది చాలా కీలకం. దానికోసం మేము 2 బాస్కెట్బాల్ కోర్టులు, ఒక ఓపెన్ జిమ్, ఓ స్విమ్మింగ్ పూల్, క్రికెట్ నెట్స్, ఇలా అడ్వెంచర్ క్లబ్, ఎక్కడా లేనటువంటిది ఎంట్రన్స్లో మీకు కనబడుతుంది అడ్వెంచర్ క్లబ్. పిల్లల వ్యాయామం కోసం, ఫిట్నెస్ కోసం ఇవన్నీ మేము ఇక్కడ సమకూర్చడం జరిగింది. తల్లిదండ్రులు ఇవన్నీ గమనించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్, జాతీయ స్థాయిలో ఈ సంవత్సరం సెయింట్ జార్జ్ కొత్తపల్లి సాధించిన ముఖ్య విషయాలు ఏంటంటే, ఎన్సిసి పరంగా హన్షితారెడ్డి 9th గ్రేడ్ అమ్మాయి 17 రాష్ట్రాల పిల్లలని ఓడించి ఫైరింగ్లో జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించింది. ఇది కరీంనగర్ ఎన్సిసికి, తెలంగాణ ఎన్సిసికే గర్వకారణం. హన్షితారెడ్డి 9th గ్రేడ్ ఫైరింగ్లో నేషనల్ ఫస్ట్. సో అది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఆ క్రెడిట్ మా ఎన్సిసి కోచ్ రజిత గారు, వారు ఈ మధ్యనే గవర్నమెంట్ జాబ్ వచ్చి వెళ్ళిపోయారు, కానీ ఈరోజు ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ నాకు కనపడ్డారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్, ప్రయాస్ ఇంకొక జాతీయ స్థాయి
కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ప్రయాస్ అనేది ఒక రీసెర్చ్, సైన్స్లో ఒక రీసెర్చ్ ప్రోగ్రామ్. దీనికి ఎంపికైనటువంటి ఏకైక పాఠశాల ఉమ్మడి కరీంనగర్ కాదు, తెలంగాణ మొత్తం నుంచి ప్రైవేటు పాఠశాలల్లో కేవలం సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ మాత్రమే ఎంపికైందని నేను సగర్వంగా చెప్తున్నాను. దీనికి మా కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ మిస్టర్ మల్లికార్జున్, మా సిఇఓ ఉమాకాంత్ గారు, తర్వాత ఇద్దరు అమ్మాయిలు సన్నిధి, ఇంకొక అమ్మాయి, వీళ్ళని ప్రోత్సహించి వీళ్ళు చాలా వర్క్ చేశారు. శాతవాహన యూనివర్సిటీ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రోత్సాహం కూడా ఇందులో చాలా ఉంది. సో వారిని కూడా మేము కన్సల్ట్ చేశాము ఈ ప్రోగ్రాంలో భాగంగా. ఇది ఒక గొప్ప అరుదైన విజయం అని నేను మీకు గర్వంగా చెప్తున్నాను. మూడో ముఖ్యమైన విషయం, ఈ సంవత్సరం మేము సాధించిన గొప్ప విషయాలలో ఏంటంటే, కరీంనగర్లో ఉన్నటువంటి దాదాపు 200-300 పాఠశాలల నుంచి కలెక్టర్ గారు సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సో ఈరోజు సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సిబిఎస్ఈ కొత్తపల్లి హెచ్ కరీంనగర్ యాన్యువల్ డే జరుగుతుందండి. సో ఈ యాన్యువల్ డేకి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి, పేరెంట్స్కి, విద్యార్థులకి అందరికీ నా శుభాభినందనలు. సో ముఖ్యంగా ఈరోజు మేము డాక్టర్స్ 40 అనే ఒక కొత్త ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది 2.5 years ప్రోగ్రామ్. ఇది 8th, 9th, 10thలో మేము చేయడం జరుగుతుంది. దీనికి ఇన్స్పిరేషన్ ఏంటంటే, మా దగ్గర 12th క్లాస్లో కేవలం 6 మంది ఉన్నప్పటికి కూడా అందులో ఒకరు నీట్ ద్వారా ఫ్రీ MBBS సీట్ని కొట్టడం జరిగింది. అది మేము గర్వకారణంగా భావిస్తున్నాం. తర్వాత వచ్చేసి జాతీయ స్థాయిలో NCC ద్వారా ఫైరింగ్లో గోల్డ్ మెడలిస్టుగా మా స్కూల్ అమ్మాయి హన్షితారెడ్డి నిలబడడం మాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. అదేవిధంగా ప్రయాస్ ప్రాజెక్టు కూడా మొత్తం తెలంగాణలో మన స్కూల్ మాత్రమే జాతీయ స్థాయికి ఎంపిక కావడం ఆ రీసెర్చ్ విషయంలో అది కూడా గొప్ప విషయం. దానికి నేను శాతవాహన యూనివర్సిటీ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్కి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకా మేము ఎన్నో విజయాలు సాధించాము. ఈ సంవత్సరం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, కలెక్టర్ గారు కూడా మన స్కూల్ని, కరీంనగర్లో ఒక 3-4 స్కూళ్ళని గుర్తిస్తే అందులో మన స్కూల్ని కూడా గుర్తించి అన్ని ఏర్పాట్లు మీ దగ్గర ఉన్నాయి, గవర్నమెంట్లో ఉన్నటువంటి మంచి పిల్లలకి మీరు హెల్ప్ చేయాలి అని మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒకలాంటి MOUని మాతో ఏర్పరచుకున్నారు వాళ్ళు. దానికి నేను కలెక్టర్ మేడం కూడా ఈ వేదిక నుండి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను మమ్మల్ని గుర్తించినందుకు. సో సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ముఖ్య ఉద్దేశం ఒక చదివే కాదు, పిల్లలు అన్ని రంగాల్లో రాణించాలనేది మా ఉద్దేశం. వాళ్ళు ఆడుతూ పాడుతూ ఎలాంటి ఒత్తిడి లేకుండా చదువుతూ ముందుకు పోవాలి. తర్వాత వచ్చేసి వాళ్ళకి ఫిట్నెస్ కూడా ఒక మనిషికి చాలా ముఖ్యం అనేది మనం గుర్తించాలి. కరోనా తర్వాత దీని ప్రాముఖ్యత మన అందరికీ తెలుసు. కాబట్టి మంచి ఆహారం, మంచి ఫిట్నెస్, అదేవిధంగా మంచి చదువు, దాంతోపాటు సర్వతోముఖాభివృద్ధి, ఇదే మా సిద్ధాంతం. ఈ ప్రోగ్రాంకి వేంచేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్.